జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం 65 సీట్లతో సుస్థిరంగా ఉందని, ఇతర పార్టీల నాయకులను చేర్చుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కనుమరుగైందని, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ కనుమరుగైన పార్టీ గురించి మాట్లాడడం వృధా అని అన్నారు. శాసనసభ ఎన్నికల్లో కన్నా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటు శాతం పెరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కానీ యాజ్ ఇట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ మాత్రం సుస్థిరంగా ఉందని రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏదైతే ఎన్నికలు తీసిన వాగ్దానాలే కానీ, సంక్షేమ కార్యక్రమం అమలే కానీ, ఈ 5 సంవత్సరాల కొరకే కాకుండా మీకు తిరిగి కూడా ఏదైతే ఉందో రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ రాబోయేటువంటి ఒక 2 దశాబ్దాలు 20 సంవత్సరాల కాలం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కొనసాగుతుంది. రాష్ట్రంలోనే బీఆర్ఎస్ కనుమరుగైంది. అటువంటి కనుమరుగైన రాజకీయ పార్టీ గురించి మేము ఎందుకు ఆలోచించాలని చెప్పండి. నా దృష్టిలో ఏదైతుందో వాస్తవంగా ఒక విధంగా అది అవకాశవాదానికి వేది నిదర్శనంగా భావిస్తాను. ఏ రాజకీయ పార్టీ అనేది సిద్ధాంతాలకు అనుగుణంగా పోరాటం చేయాలి, పని చేయాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డది, 65 శాసనసభ్యులతో సుస్థిర ప్రభుత్వం ఏర్పడ్డది, 65 శాసనసభ్యులతో సుస్థిర ప్రభుత్వం ఏర్పడ్డది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ 5 సంవత్సరాల కొరకే కాకుండా రాబోయే కాలంలో కూడా తిరిగి రాష్ట్రంలో కాంగ్రెస్ ఏర్పాటు చేసే అవకాశం